పొప్పాయి ఆకులను ఎండబెట్టిన. మా దోస్తు వాళ్ళ కొడుకుకి ప్లేట్లెస్ పడిపోయి రక్త కణాలు పడిపోయి జ్వరం ఉందంట. ఇంకా నా వంతు హెల్ప్గా పొప్పాయ పండు అడిగిండ్రు. పొప్పాయ పండు లేదు, అందుకనే పొప్పడాకులో జ్యూస్ తాగుతలేడట వాళ్ళ అబ్బాయి. నేనైతే డ్రై చేసి వీటిని పొడి చేసి గోళీలు చేసుకుని దోస్తులు ఇక నేను చేసే పొప్పాయ ఆకుతోని పొడి చేసి గోళీలు చుడుతున్నా. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నాకు తోసిన హెల్ప్ చేద్దామనిపించింది. ఇక తేనేసి గోళీలు చుడుతున్నా. ఇక ఇవైతే రోజుకో 2-3 వేసుకున్నా, ఏం పరగపడది. పొప్పడాకు తినమంటే పిల్లలకు తినబుద్ధి అవుతలేదట. అందుకని ఇక పొప్పడాకు డ్రై వేసి నీడలో ఎండబెట్టి మిక్సీ పట్టి గోళీలు చుడుతున్నా. ఇక తేనె వేసినాం కాబట్టి మింగడానికి ఈజీగా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు రక్త కణాలు పడిపోయినాయి అన్నప్పుడు ఆకు తినబుద్ధి కదా ఫ్రెండ్స్. ఇట్లా గోళీలు చుట్టూరి ఇట్లా గోళీలు చుట్టూ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం తేనేసి చుడతా. ఇక పట్టుకోవడానికి ఫోన్ ఎవరు లేరు ఇంట్లో. చుట్టినాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. పొడి చేసిన గోళీలు చుట్టిన ఇంకా ఇచ్చేస్తా మా ఫ్రెండ్కి. అయితే 20-22 గోళీలు అయినాయి. ఇంకా వీటి వల్ల రక్త కణాలు పెరిగినాయి అనుకో, మంచి పని చేసిందని అయితే కదా. మీకు నచ్చితే లైక్ చేయరి, ఫాలో కొట్టుర్రి ఫ్రెండ్స్, దోస్తులు ప్లీజ్. ఎవరైనా ఇట్లా పస తాగలు కుక్కడాకు జ్యూస్ తాగబుద్ధి కాదు, పిల్లలు కూడా తాగబుద్ధి కాదు. ఇట్లా అయితే ఈజీగా వాటర్ వేసుకొని ఆ టాబ్లెట్ వేసుకొని సేమ్ ఆ టాబ్లెట్ దగ్గర వేసుకొని మేము వేయచ్చు. ఈజీగా ఉంటుంది. పని చేసి కూడా మంచిగా పని చేస్తుంది. నచ్చిన లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి కుక్కడాకు టాబ్లెట్.